స్వామి, తల్లి ఏదో మనసులో అనుకుంటుంది స్వామి. అదేంటంటావు స్వామి? అదేంటో నువ్వే విను మూషిక. గణపయ్య, నవరాత్రులు పూర్తయి నువ్వు వెళ్ళే సమయం దగ్గరికి వచ్చింది స్వామి. నువ్వు వచ్చే ముందు ఎంత సంతోషంగా అనిపించిందో, ఇప్పుడు నువ్వు వెళ్తున్నావంటే అంతకంటే ఎక్కువ బాధగా ఉంది స్వామి. మా బాధలు, మా కష్టాలు అన్నీ నీతోనే పంచుకుంటున్నాను స్వామి. కానీ అందరికీ అన్నీ జరగట్లేదు కదా స్వామి. ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి. స్నానాలతోనే పాపాలు పోతే ముందు చేపలే పాప విముక్తులు కావాలి. తలకిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు గబ్బిలలకే ఆ వరం రావాలి కదా తల్లి. ఈ విశ్వమంతా ఆత్మలోనే ఉంది. నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనమేముంది తల్లి? అవును స్వామి, గాలికి దీపం పెట్టి దేవుడా అని మొక్కుతే దీపం ఆగదు కదా స్వామి. కరెక్ట్గా చెప్పావు తల్లి. ఈ లోకంలో అందరూ అలానే అనుకోవాలి. దీర్ఘాయుష్మాన్ భవ. అందరూ బాగుండాలి.